పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పిఠాపురం నుంచి మనం లైవ్ అప్డేట్ తీసుకుందాం. పిఠాపురంలో ఇప్పుడు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది లైవ్ అప్డేట్ తీసుకుందాం. నటికుమార్ గారు, ఇప్పుడు పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది సార్? నేను ఫస్ట్ చెప్పానమ్మా, అంతకు ముందు చెప్పాను. ఫస్ట్ ఆయన నామినేషన్ వేసిన రోజు చెప్పాను. ఆ రోజు నుంచి నిన్నటి దాకా ఇందాకల దాకా కూడా నేను ఒకటే పెట్టాను, ఫీడ్ పెట్టాను. 1,10 పైచిలకు 1,00,000 పైచిలకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. అవును సార్, ఇప్పటికి కొన్ని రౌండ్లు కౌంటింగ్ అయినప్పటికీ 20,000 ఎక్కువ మెజార్టీతో ఉంది. ఇంకా 13 రౌండ్లు కౌంటింగ్ ఉంది. 40,000 50,000 లోపు ఓట్లు మాత్రమే గీతా గారికి వస్తాయి. మా సోదరి గీతా గారు కూడా మాకే ఆమె 100% ఆశీర్వాదం ఉంటుంది. ఆమె తప్పనను అక్కడ నాయకుడిని గెలిపించుకోవాలనుకున్నారు. అక్కడ రాష్ట్ర నాయకుడిని గెలిపించుకోవాలనుకున్నారు. పిఠాపురం ప్రజలు బంపర్ మెజార్టీతో రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ ఇచ్చి 1,00,000 పైచిలకు మెజార్టీతో పంపిస్తున్నారు. సార్, మీరు ఇప్పుడు పిఠాపురంలో ఉన్నారు కదా సార్, సంబరాలు మొదలైనయా సార్? సంబరాలు అన్ని మొదలైపోయాయి. మొత్తం టోటల్ గా 154 నియోజకవర్గాలని నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను. ఫస్ట్ నుంచి చెప్తున్నా 110 నుంచి 154 అని 153కి రీచ్ అయ్యాం. ఇంకా ఒకటి కూడా రీచ్ అవుతాం. మేబీ ఇది కేకే సర్వే నిన్న కూడా ఇచ్చాను. కేకే సర్వే పర్ఫెక్ట్ ఉందని. ఎందుకంటే గ్రౌండ్ లో 160 సీట్లు ఛాన్సెస్ కనబడుతున్నాయి. 160 నుంచి 161 సీటుకి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒక విధంగా చూసుకుంటే కూటమి మొత్తం క్లీన్ స్వీప్ చేసుకొని పోతుంది సార్. అంటే ఒకటమ్మా, జనాలు నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తాను, జనాలు కసితో ఓటేశారు. అంటే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందని 1 గంట దాకా నీళ్ళు లేకపోయినా, పిల్లలకు పాలు లేకపోయినా నించోని మాకు చంద్రబాబును గెలిపించుకుందామని ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం చంద్రబాబు నాయుడు గారు అరెస్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం సరిమలమ్మ మీద యాంటీ అసభ్యకరంగా తిట్టించడం, సొంత చెల్లెల్నే తిట్టించాడు, సొంత చెల్లెల్ని అసభ్యకరంగా మాట్లాడిస్తున్నాడు. రేపు ఈ ఆడపడుచులందరినీ ఏం మాట్లాడిస్తాడు? ఇంట్లో కూర్చోబెట్టి ఈ అల్లరి ముక్కలు వైసీపీ రౌడీ మొక్కలు కూర్చోబెడతాడేమో. అమ్మో, మాకు రక్షణ ఎక్కడుంది? సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఏంటి సార్? ముద్రగడ పద్మనాభం నేను పేరు మార్చుకుంటా అని చెప్పాడు. ప్రమాణ స్వీకారం కనుక జరిగితే పవన్ గెలిస్తే పెద్ద ఆయన మనం గౌరవిద్దాం. ఆయన అన్నాడని చెప్పేసి మనం కూడా ఆయన ఆ పాటలో నడకూడదు. పెద్ద ఆయన అనుకో ఆవేశంలో మాట్లాడాడు, ఆవేశంతో అన్నాడు. ఇప్పుడు కూడా పెద్ద ఆయన గౌరవిద్దాం. పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభంగా కాపు పెద్ద దిక్కుగా కాపు నాయకుడిగానే గౌరవిస్తాం, కాపు నాయకుడిగానే ఆస్వాదిస్తాం. ఒకే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆవేశాలు అన్నాడు మాత్రాన ఆయన పేరు మార్చుకోవాలని, ఆయన మాట మార్చుకోవాలని అనం. ఎందుకంటే ఆయన విజ్ఞతకే ఆయన ఒక పార్టీకి సపోర్ట్ చేశాడు. ఎస్, అంతే తప్ప ఎప్పుడు కూడా ఆయన గౌరవిస్తూనే ఉంటాం. ఆయన గౌరవాన్ని ఎప్పుడు కూడా భంగం కలిగించాం. ఎవరు జనసేన కార్యకర్తలు కానీ ఎవరు కూడా భంగం కలిగించరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరూ అసలు ఏకంగా కౌంటింగ్ కేంద్రాల నుంచే తలదించుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొడాని నాని అయ్యుండొచ్చు, చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరూ వెనకంజలో కనిపిస్తూ ఉన్నారు. మంత్రులు రోజా, ఇప్పుడు తమ్మినేని సీతారాం, అమ్మటి రాంబాబు. నేను ఒకటే చెప్పానమ్మా, మీరు ఫస్ట్ నుంచి మీరు వీడియో ఫాలో అప్ అయ్యారు కదా, ఒక్క మినిస్టర్ కూడా గెలడు అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది కాదు, నిన్న చెప్పింది కాదు, మొన్న చెప్పింది కాదు. ఒక్క మినిస్టర్ కూడా గెలడు. మెజార్టీ బాగా తగ్గిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పాను. చాలా దారుణం. 5,1800 మెజార్టీ మీద ఉన్నాడు ఆయన. వైఎస్ అవినాష్ రెడ్డి గారు నాకు తెలిసి లాస్ట్ దాకా షర్మిలమ్మ గెలుస్తుంది. అంటే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి లీడ్ లో ఉంది సార్ కడప నుంచి. ఇప్పుడు లీడ్ వచ్చిందమ్మా? అవును సార్, లీడ్ వచ్చింది. అదే షర్మిలమ్మకి లీడ్ వస్తుంది. వైఎస్ అవినాష్ రెడ్డి లీడ్ లో ఉండు. అవినాష్ రెడ్డి లీడ్ లో ఉన్నాడు. షర్మిలమ్మకి లీడ్ వచ్చి లాస్ట్ లో గెలుస్తుంది అనేది నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా రౌండ్స్ ఉన్నాయి. కంపల్సరీ మొత్తానికి అయితే సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు సార్ పిఠాపురంలో? ఇప్పుడు ఎప్పుడు సార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు? 9వ తారీఖు నాడు 10:46 అమరావతిలో ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇది నా వ్యక్తిగత సమాచారం. నేను మళ్ళా చెప్తున్నా, నేను అన్న ప్రకారం 154 నుంచి 160 స్థానాల్లో కంపల్సరీ వస్తాయి. నేను 154 అంచనా వేసా, 154 రీచ్ అయ్యింది కన్ఫర్మ్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా,
1,00,000 పైచులకు మెజార్టీ వస్తుంది. మా సోదరి కూడా 50,000 ఓట్లలోనే ఆగిపోతుంది. పవన్ కళ్యాణ్ కి 1,00,000 మెజార్టీ వస్తుందా సార్? పవన్ కళ్యాణ్ కి 1,00,000 పైచులకు మెజార్టీ, 1,00,000 పైచులకు మెజార్టీ. ఫస్ట్ నుంచి నేను అది ఒకటే మాట మీద ఉన్నా. మీరు ఏ వీడియో చూసుకోండి, నేను 1,00,000 పైచులకు మెజార్టీ, 80,000 పైన మెజార్టీ లోకేష్ గారు, 1,00,000 పైచులకు మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు. తక్కువ వాళ్ళందరికీ 30,000, 40,000, 30,000, 40,000, 45,000 చాలా భారీ మెజార్టీతో గెలుస్తున్నారు, భారీ మెజార్టీతో. యాక్చువల్ గా వైసీపీ మీ టీడీపీ కార్యవర్గం వాళ్ళందరూ ఉంటారు కదా సార్, టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ సంబరాలు జరుపుకుంటారు సార్ ఆల్రెడీ. ఇప్పుడు కూడా మీ పార్టీ నుంచి సంబరాల్లో ములుగు తేలుతున్నారమ్మా. ఒకటి నేను ఒక్కటే చెప్తున్నా, ఇది గెలుపు అనేది ప్రజల గెలుపు, ఇది ప్రజలు ఇచ్చిన గెలుపు, ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలు తిరగబడితే ఏ నాయకుడైనా కింద పడిపోతాడు అని అంటానికి ఇది ఒకటే కారణం. అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా చూసాం. అసెంబ్లీ రౌడీలో ప్రజలు ఏ విధంగా వచ్చి తిరగబడి ఓటేస్తారో ఆ విధంగా ఓటు వేశారు. ఎందుకంటే ప్రజలు తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డి మీద. మా స్థలాలు మాకు దక్కవు, మమ్మల్ని రోడ్డు మీద ఉంచుతాడు, రౌడీ రాజ్యం పెరుగుతుంది, విజయసాయి రెడ్డి అగాస్త్యాలు పెరిగిపోతాయి, విజయసాయి రెడ్డి విశాఖపట్నం దోచుకున్నాడు, ఎంవివి సత్యనారాయణ విశాఖపట్నం దాచుకున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ పరిగెట్టించాలి. ఇలాంటి వాళ్ళు మనం సాగనంపకపోతే రేపు చంద్రన్న మనకు రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి వస్తుంది. కనుక రాజధాని కావాలంటే చంద్రన్న కావాలి. కానీ దాని ముఖ్యంగా కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారికి అందరూ కృతజ్ఞత చెప్పాల్సిందే సార్. ఇప్పుడు టీడీపీ నుంచి కూటమి పార్టీ నుంచి కనుక చూసుకున్నట్లయితే మెయిన్ లీడర్స్ అందరూ ముందంజలోనే కనిపిస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు మంగళగిరి నుంచి చూసుకున్నట్లయితే ఆ లోకేష్ ముందంజలోనే ఉన్నారు, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ముందంజలోనే ఉన్నారు, హిందూపురం నుంచి ఆయన బాలకృష్ణ ముందంజలోనే కనిపిస్తూ ఉన్నారు. బాలకృష్ణ గారు అందరూ ముందంజలోనే ఉన్నారమ్మా. మొత్తం టోటల్ గా మా అంచనా ప్రకారం ఈ 15 మంది 15 నుంచి 20 లోపల కొత్త వాళ్ళు మాత్రమే గెలుస్తున్నారు. పాత వాళ్ళందరూ ఓటమి పాలవుతున్నారు. ఎవరైతే తిట్ల పురాణం మాట్లాడిన వాళ్ళందరూ ఓటమి పాలవుతున్నారు. సినిమా ఫీల్డ్ కి మంచి భవిష్యత్తు వచ్చింది, సినీ ఇండస్ట్రీ మంచి భవిష్యత్తు వచ్చింది, మంచి రాజ్యం వచ్చింది. సినీ ఇండస్ట్రీని కాపాడుకుంటాం, సినీ ఇండస్ట్రీ విశాఖపట్నం హబ్బుగా పెట్టుకుంటాం, విశాఖపట్నంలో 2 స్టూడియోలు కడతాం. ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట ప్రకారం లోకేష్ గారు సినీ ఇండస్ట్రీని హబ్బుగా తీసుకొస్తారు. బాలకృష్ణ గారు ఇప్పుడైతే పిఠాపురంలో సంబరాలు జరుపుకుంటారు కదా సార్ మీరంతా? పిఠాపురంలో 1,00,000 పైచీలకు మెజార్టీతో సంబరాలు జరుపుకుంటున్నాం. మీకు సాయంత్రం 3 గంటల 1,00,000 పైచీలకు మెజార్టీతోనే గెలుస్తాం. ముద్రగడ పద్మనాభం గారు చూసి ఆనందిస్తున్నారు. ఆయన కూడా మేము, ఆయన పెద్ద ఆయన, మాకు ఇప్పుడు కాపు నాయకుడే, కాపుకి ఇప్పుడు కూడా పెద్ద ఆయనే లెక్క. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో టీడీపీ పార్టీ వాళ్ళకి సంబంధించి వర్షన్ ఇట్లా ఉన్నట్లయితే వైఎస్ఆర్సీపీలో అసలుకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర ఒక్కళ్ళు కూడా లేదని పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ ఇటు తాడేపల్లిగూడెం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎవరు కూడా లేకుండా అది మొత్తం నిర్మానుష్యంగా అయిపోయిందని వింటా ఉన్నాము. ముందుగానే వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళ ఇండ్లకే పరిమితమైనట్లు తెలుస్తుంది. ఎవరో కొంతమంది మాత్రం కౌంటింగ్ కేంద్రాలకు వచ్చినప్పటికి కూడా అక్కడ జరిగే కౌంటింగ్ ప్రక్రియ చూసి వాళ్ళంతటా వాళ్ళే వాకౌట్ చేసి ఇండ్లకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక గెలవక ముందంజలో ఉన్న సమయంలోనే కూటమికి సంబంధించిన అభ్యర్థులు సంబరాలు మొదలు పెట్టడంతో ఇక వైఎస్ఆర్సీపీ నేతలు కేవలం ఇండ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైతే పిఠాపురంలో ఆల్రెడీ సంబరాలు మొదలు పెట్టామని చెప్పి ప్రొడ్యూసర్ నటికుమార్ చెప్తా ఉన్నారు. ప్రొడ్యూసర్ నటికుమార్ టీడీపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ నటికుమార్ పిఠాపురంలోనే ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కేవలం ఎంత లేదన్నా 50 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని, 3 గంటల్లోపే ఆ రిజల్ట్ కూడా తెలిసే అవకాశం ఉందని, సోదరి వంగాగీతకి కేవలం 50,000 ఓట్లే వస్తాయని, అయినా సరే మా సోదరి మాతోటే ఉంటుందని, కాపులమంతా మేమంతా ఒకటే, మమ్మల్ని ఎవరి విడతీరేరు, ముద్రగడ పద్మనాభం మీద ఆవేశంలో మాట అన్నప్పటికీ కూడా ఆయన ఏం చేయాల్సిన పని లేదని చెప్తున్నారు. ఇక ఇప్పటికైతే పిఠాపురంలో సంబరాలు మొదలైనట్లు చెప్తున్నారు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు.